ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 145వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మంచివాడు, ఉత్తమమైనవాడు, దేవుడు గొప్పవాడు, ఇంకా విలువైనవాడు, ఆశీర్వదించువాడు. ఆయనను గూర్చి చెప్పుటకు ఎన్నో ఉత్తమమైన లక్షణములు కలవాడు. దేవుడు క్రైస్తవులకు, పరిశుద్ధులకు, మందిరమునకు వెళ్ళే వారికి మాత్రమే కాక అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి నేడు మనము కూడా ఇతరుల ఎడల ఉపకారులుగా ఉండాలి. అంటే లేని వారికి సహాయం చేయాలి, బంధింపబడిన వారిని విడిపించాలి, ఇంకా కీడు చేసిన వారికి మేలు చెయ్యాలి, అలాగే బలహీనులను బలపరచాలి, బీదలను కనికరించాలి. అప్పుడు దేవుడు నీకు ఉపకారిగా ఉండి తన అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును బట్టి పరలోకమునందు గొప్ప బహుమతులు అనుగ్రహిస్తాడు. దేవుడు దుఃఖములో ఉన్న వారికి ఉపకారము చేయుచు సంపూర్ణమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరు దుఃఖములో ఉన్నారు అని ఆలోచిస్తే అనేకుల యొక్క దుఃఖ జీవితాలను ఆయన ఉపకారిగా, మేలు చేసిన వాడిగా చూస్తాడు. అలాంటి వారిలో ఒకరు అన్న. తన జీవితంలో ఉన్న దుఃఖము, బిడ్డల లేని దానిని బట్టి దుఃఖము, ఇంకా సూటిపోటి మాటల వలన దుఃఖము, తను మేలు చేసే దేవుని యొద్దకు వెళ్ళింది. అందున ఆయన అందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయిన దేవుడు ఆమెకి మేలు చేసి సంతృప్తిని, స్వాస్థ్యమును అనుగ్రహించారు. ఇంకా లేఖనములో ఇలా ఉంది కదా, చెడ్డవారి విషయములోనూ ఆయన ఎలాంటి ఉపకారి అని లేఖనం సెలవిస్తుందంటే, మీరైతే ఎట్టి వాటి గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. పుట్టి కుంటివాడు యెరూషలేము దేవాలయం దగ్గర శృంగారమనే ద్వారము యొద్ద భిక్షము అడుగుతున్న వ్యక్తికి ప్రభువారి శిష్యులు ప్రభునామములో ప్రార్థించగా, ఉపకారం చేయువాడైన దేవుడు ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును బట్టి కొందరు సంతోషించగా, మరికొందరు దానిని సమస్యగా చేసి దేవుని నామమును అవమానపరిచారు. దేవుడు మేలు చేసేవాడు. దేవుణ్ణి ఆరాధిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు మేలు చేసేవాడివని, మీరు ఎందరికో మేలు చేశారు. మా జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తున్నారు. అనేకులకి ఆ మేలులు అనుగ్రహించబడాలని కోరుకుంటున్నాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని, ఇంకా ఈ లోకములో బిడ్డలందరి కొరకు మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, చిన్న బిడ్డలు, యవనస్తులని, వృద్ధులను, స్త్రీలను, పురుషుని జ్ఞాపకం చేసుకు వారి చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని, ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదాన్ని,
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని. మీ పిల్లలకున్న రుణాలు, బలహీనతలు, సమస్యల నుంచి విడిపించమని. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయ్యి గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని. మీ పిల్లలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.